హాయ్ గాయస్, మీరెప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పిప్పి పన్ను సమస్యకి అద్భుతమైన చిట్కాను ఇప్పుడు మీకు నేను అందించబోతున్నాను. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నిమ్మకాయ రసము, మాదిపళ్ళ రసము, తేనె సమభాగాల్లో కలుపుకొని పిప్పి పన్నుపై అంటించిన ఎడల పురుగు చచ్చి బాధ నశించును. మాదిపళ్ళ రసము అనేది మీకు ఆ ఫోటోని మీకు వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను. అలాగే అది ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఆయుర్వేద షాప్లో లభించును. 60 రూపీస్ ఉంటుంది, చిన్న బాటిల్ అంతే. 3 సమభాగాలుగా కలిపి ఒక చిన్న గ్లాస్ తీసుకొని 3 సమభాగాలు తీసుకొని బాగా మెల్ట్ చేసి అందులో మనం ఒక చిన్న దూది ఏదన్నా కాటన్ తీసుకొని అందులో బాగా మెల్ట్ అయ్యేటట్టు ముంచి పిప్పి పన్నులో ఆ దూదిని ఇరికించండి నైట్ పడుకునేటప్పుడు. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత తీసి పారేసేయండి. చిన్నపిల్లలు అయితే కొంచెం మింగకుండా జాగ్రత్తగా చూసుకుని అంతే. ఒక 2-3 డేస్ అప్లై చేస్తే చాలు, ఖచ్చితంగా మళ్ళీ మీకు జీవితంలో సమస్య రాదు. ఎందుకంటే ఈ అనుభవం మాకు ఎదురైంది. మా బాబుకి 1 ఇయర్ బ్యాక్ 3 పిప్పి పనులు నొప్పితో చాలా బాధపడుతుంటే నేనే చేశాను. అద్భుతమైన రిజల్ట్ అండి. ఇంత మటుకు మళ్ళీ మా బాబు ఏడవటం తెలియదు. పిప్పి పన్ను సమస్యతో మీరు కూడా సమస్య ఉంటే ఖచ్చితంగా దీన్ని మీరు పాటించగలరు. వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ మీకు మంచి టిప్స్ అందించడానికి మాకు బూస్టప్ లాంటిది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి ఏమన్నా ఉంటే మీ సమస్యను కనుక. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పైల్స్ అద్భుత నివారణకు టిప్ నేను మీకు అందించబోతున్నాను. డోంట్ మిస్. మాదిపళ్ళ రసము ఇదేనండి, ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది మనకి. ఇంకొక చిన్న విన్నపం, నిమ్మకాయల మటుకు ఫ్రిడ్జ్లో ఉన్నాయి వాడకండి. ఇంకోటి తేనె, డాబర్ హనీ, లైన్ హనీ అని కల్తీ మటుకు వాడకండి. ప్యూర్ హనీ మటుకే మనకు ఆయుర్వేద షాపులోనే దొరుకుద్ది. లేదంటే మీ దగ్గర ఉన్న సెరికల్చర్ అలాంటి ఎక్కడైనా తీసుకోండి. ఓకేనా? రైట్.